ఇప్పుడు చుక్కాకు పుల్లగూరకు ఏమేమి కావాలో చెప్తాను. ఒక కట్ట చుక్కాకు, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, అలసంద గింజలు ఒలిచి పెట్టుకున్నాను అనమాట. ఇవి ఎలా చేయాలో ప్రాసెస్ మొదలు పెడతాము. ఈ చుక్కాకైతే వేస్ట్ కాకుండా మొత్తం కాడలతో సహా వేసుకోవచ్చండి. మిగతా దాంట్లోకైతే ఉత్త లీవ్స్ ఒక్కటి ఒలిచి పెడతాం కదా, అది కానీ ఇలా చుక్కాకు పుల్లగరికి ఒలచాల్సిన అవసరం, మొత్తం కాడలతో సహా వేసుకోవచ్చు. మనకి ఏం వేస్ట్ కూడా కాదు. చుక్కాకు ఎలా తయారు చేయాలో మొదలు పెడతాము. ఈ అలసంద గింజల్ని ఫస్ట్ ఒక 2 విజిల్స్ రానిచ్చుకుందామండి. బాండిల్ పెట్టుకోవాలండి. ఆ బాండిల్ పెట్టుకున్నాక ఆయిల్ వేయాలా. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేగాక ఫస్ట్ మిర్చి వేసుకుందామండి. మిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది దీనికి. కొద్దిగా వేగాక ఆనియన్ వేసుకుందాము. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇలా బాగా వేసుకుందాము. ఇవి బాగా వేగాక చుక్కాకు వాష్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఈజీ మెథడ్ అండి ఇది, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కదండి. దీంట్లో వాష్ చేసుకున్న చుక్కాకు మొత్తం వేసేసుకున్నాము. కొద్దిసేపు ఉంటే ఇది ఉడికిపోతుంది అనమాట. మళ్ళీ వాటర్ ఏం వేయాల్సిన అవసరం ఉండదు. ఇదే వాటర్తో బాయిల్ అయిపోతుంది. చూడండి, 1 మినిట్ కూడా కాల ఎలా ఉడికిపోయిందో. ఇది ఉడికిన తర్వాత మనం ఇందాక సపరేట్గా ఉడికించుకున్నాం కదా అలసంద గింజలను, కొద్దిసేపటి తర్వాత వేస్తాము దీంట్లో. ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో ఉడికించాం కదా అలసంద గింజలు, దీంట్లో అన్నీ వేసుకోవద్దండి. హాఫ్ వేసి వేనపాలన్నమాట. ఎనిపిన తర్వాత మిగతా హాఫ్ మళ్ళీ యాడ్ చేయాలా, సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఒక స్పూన్ పడుతుందండి. ఇలా కొంచెం స్మాష్ చేయాలా. ఇవి అలసంద గింజలు ఉన్నాయి కదా, స్మాష్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇలా రెడీ అయిపోయిందండి. దీంట్లోకి మిగిలిన అలసంద గింజలు ఉన్నాయి కదా మనము ఉడికించి పక్కన పెట్టుకునేవి, అవి కొద్దిగా యాడ్ చేసుకోవాలా. రైస్లోకి ఉంటుందంటే కారంగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ చుక్కాకు పుల్లగూర నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సుమా కిచెన్స్.